ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనములు. ఈరోజు మన పరిశుద్ధ బైబిల్ లేఖనాల్లో చూసుకుంటే ఏంటంటే ఈ లోకం ఎలాగుందంటే, ఒక తుప్పట్టిన వస్తువు దేనికైనా పనిచేద్దామా? దేనికి పనిచేయదు. ఒక తుప్పట్టింది దేనికైనా పనిచేద్దామంటే, దేనికన్నా పెడదామంటే పెట్టుకోరు. ఇది తుప్పట్టింది పనిచేయదు అంటారు. ఈ తుప్పట్టింది ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? ఒక కరగబోతకి వెళ్తే అక్కడ కరగబోసేసి ఏదైనా ఐటమ్ చేసిన తర్వాత ఆ ఐటము దేనికైనా పనిచేద్దు. ఒక మేకను, ఒక బొందను, ఒక ఏదన్నా గొట్టమను, అప్పుడు దేనికైనా వాడబడుతుంది. అది ఆ తుప్పటిని పెట్టమంటే పెడతారా? పెట్టరు. అలాగే ఈ రోజుని పాపంతో నిండి చాలామంది ఉన్నారు. పాపంతో నిండిన వారు దేవుడు వాడుకుంటాడమ్మా? వాడుకోడు. నీ పాపాన్ని నిన్నే ముంచేస్తుంది. కానీ నీ పాపాలను విడిచిపెట్టాలంటే యేసయ్య కొలువులో నిన్ను కాల్చబడాలి. కాల్చబడినప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నన్ను కాల్చాడు దేవుడు. నేను చాలా ఇదిగా తాగుడు తాగేవాడిని, భయంకరంగా ఉండేవాడిని. కానీ దేవుడిని అడిగాను, అయ్యా ఈ తుప్పటిన జీవితాన్ని, ఈ తుప్పు రాలగొట్టు తండ్రి, ఏదో మంచిగా చేయి తండ్రి అని దేవుణ్ణి అడిగాను. అలాగే ఈ పాపంతో ఉన్న హృదయం తండ్రి కడుగు తండ్రి అని అడిగినప్పుడు దేవుడు కడిగాడు, కాల్చాడు. యేసయ్యన్న కొలువులో నా హృదయాన్ని, నా పాపాలని అన్ని కడిగి పరిశుభ్రం చేశాడు. ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడబడు దేవుడి కోసం. దేవుడి కోసం పనిచేయి. దేవుడి కోసం ప్రకటించు. దేవుడి కోసం నిలబడు. యోనా గారు తర్షీసు పట్టణం వెళ్ళమంటే, నినివే పట్టణం వెళ్ళమంటే తర్షీసు పట్టణం వెళ్ళాడు. ఆ వాడ శ్రమ చూశాడు. నీ కుటుంబంలో గట్ట నువ్వు శ్రమ చూస్తున్నావేమో, దేవుడు చెప్పినట్టు చెయ్యి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.